కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణ వ్యక్తులకు అలాగే తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గిందా అంటే అవును అని చెప్పి వీరు వాదిస్తూ ఉన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకి సంబంధించిన భవన్ అలాగే వసతి సౌకర్యాలలో కూడా లోపం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వారికి తెలంగాణలో భవన్ కావాలి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భవన్ కావాలి అని చెప్పేసి వారు వాదిస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎటువంటి లోపాలని వారు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, నిజంగానే తెలంగాణ ప్రజల్ని అలాగే తెలంగాణకి సంబంధించిన అధికారులకి అక్కడ ప్రాధాన్యత లేకుండా పోయిందా, ఎందుకు ఇప్పుడు స్పెషల్ గా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు, మరి దీనిలోని రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించబోతూ ఉన్నారు, అలాగే అసెంబ్లీలోని తీర్మానం కోసం వేసిన ఈ వాదన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫర్దర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే ఒకసారి చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గుతోందని తెలంగాణ నాయకులు అలాగే ప్రజలు కొందరు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సిఫారసు లేఖలను కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకుని మరీ వీఐపీ దర్శనాలను పొందారు. దర్శనాల సంగతి కొలిక్కి వచ్చిన వసతి గదులు ఇబ్బంది ఉన్నాయంటూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక డిమాండ్ను తెరపైకి తీసుకుని వచ్చారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణకు చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంలో ఇబ్బందిగా మారిందని గత కొంతకాలంగా పలువురు ప్రజా ప్రతినిధులు మీడియా ముందే తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ప్రోటోకాల్ ఉన్న ప్రజాప్రతినిధులు మినహాయిస్తే వారికి అత్యంత ముఖ్యమైన వారికి ఇచ్చే సిఫారసు లేఖల విషయంలో చాలా గందరగోళం నెలకొన్న తరువాత టీటీడీ తెలంగాణ నేతల విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి కూడా సిఫారసు లేఖలకు అవకాశాన్ని కల్పించింది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన ఆవేదనను సభలో తెలియజేశారు. తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లిన ప్రజాప్రతినిధులకు అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధను వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని సభకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక వాళ్లకు అద్భుతమైన కర్ణాటక భవన్ ఉందని, తమిళనాడు వాళ్లకు కూడా భవన్ ఉందని, తద్వారా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే వసతి సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే శబరిమలలో కూడా తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతోందన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి కనుక ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రిక్వెస్ట్ పంపుతారా అనేది కూడా సందిగ్ధంలో ఉంది. లేక అసెంబ్లీలో తీర్మానం చేసి టీటీడీకి విజ్ఞప్తి చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి. ఇరువురు సీఎంల మధ్య మంచి రిలేషన్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలుగా విడిపోయిన తిరుమలకు తెలంగాణ నుంచి కూడా అధికంగా భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి తిరుమలలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయాలని భక్తులు కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.